నాటా, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్. ఆట, తానా ఎన్నో సంస్థలు అమెరికాలో అభివృద్ధి చెందాయి. మరి అలాంటి సంస్థల మధ్య నాటా కొత్తగా 1 సంవత్సరం కిందట ఉద్భవించింది. ఈ నాటా సంస్థకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి ఏవిఎన్ రెడ్డి గారు ఈరోజు మన తెలుగు1.com స్టూడియోకి విచ్చేశారు. వారితో పాటు అందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి జితేంద్ర రెడ్డి గారు కూడా మన స్టూడియోకి తెలుగు1.comకి విచ్చేశారు. వారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం అండి ఏవిఎన్ రెడ్డి గారు. నమస్కారం అండి జితేంద్ర రెడ్డి గారు. తెలుగు1.com మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది. నాటా ఈ సంస్థకు మీరు ప్రెసిడెంట్గా, మీరేమో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఎంతో అభివృద్ధి చేస్తున్నారని విన్నాం. ఇవి తెలుసుకోవడానికి ముందుగా కొంచెం మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని తెలుగు1.com కూడా ఆశిస్తోంది. ఏవిఎన్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అమెరికా ఎప్పుడు వెళ్ళారు? నేను రేగొండ గ్రామం అని పర్కాల్ తాలూకా, వరంగల్ డిస్ట్రిక్ట్. అక్కడ ఏడునొత్తుల రమణారెడ్డి అండ్ సూర్యమ్మ వారికి నేను జన్మించాను 1946 July 28. సో దట్ మేక్స్ ఇట్ వట్ ఏజ్ అబౌట్ 65 years old. అమెరికాకు 1969లో వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆఫ్టర్ హైయర్ ఎడ్యుకేషన్ దెన్ అక్కడ స్టార్టెడ్ వర్కింగ్. అంటే మీరు ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్లో అక్కడికి వెళ్ళి ఐ డిడ్ మై బిఎస్ అండ్ ఎంఎస్ అండ్ దెన్ స్టార్టెడ్ వర్కింగ్ అక్కడనే. అంటే మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవచ్చా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? తప్పకుండా. మేము మా పర్సనల్గా మేము 5 brothers and 4 sisters. సో ఐఎమ్ ద 6th child in the family. అండ్ సో ఈ 9 మందిలో ఒక 2 brothers ఇక్కడ ఉన్నారు, మిగతా వారంతా అక్కడనే ఉన్నారు. తర్వాత వి గాట్ మ్యారీడ్ ఇన్ 1968. వైఫ్ స్వరూప, షీ ఈజ్ అ ఫిజిషియన్. అండ్ వీ హ్యావ్ 2 kids, ఒక బాయ్, ఒక గర్ల్. బోత్ ఆర్ ఆల్సో ఫిజిషియన్స్. వాళ్ళు అక్కడనే దే ఆర్ బార్న్ అండ్ రేస్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. తర్వాత వీ హ్యావ్ 5 grandchildren. 4 grandsons, ఒక గ్రాండ్ డాటర్. అండ్ అఫ్ కోర్స్ అక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలు ఇప్పటికీ ఇంకా తెలుగు మాట్లాడుతుంటారు. అండ్ ఇట్స్ సర్ప్రైజింగ్లీ మై డాటర్ టీచింగ్ ఆర్ డాటర్ ఆల్సో తెలుగు కొన్ని పదాలు. తర్వాత ఇక అక్కడికి వెళ్ళాక కూడా వి ఫాలోడ్ అవర్ ట్రెడిషన్స్, కల్చర్స్. అవి వాళ్ళు ఈ పండుగలని, తెలుగు పండుగలు అవన్నీ దే నో ఆల్ దోస్ థింగ్స్. డ్యాన్స్ అని ఇవన్నీ, తెలుగు స్కూల్స్, ఇటువంటివన్నీ అట్లీస్ట్ ఈ జనరేషన్కు అనుకున్నాం. కానీ బట్ సర్ప్రైజింగ్లీ యాజ్ ఐ సెడ్, మా చిల్డ్రన్ కూడా దే వాంట్ టు టీచ్ టు దేర్ చిల్డ్రన్. So that's the whole idea of this organization, so that we can preserve our culture, mana heritage adi. It's a rich heritage we have, Telugu as Telugus. దాన్ని ప్రిజర్వ్ చేయాలనే ఈ సంస్థలు ఇవన్నీ. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇంకా మన కమ్యూనిటీ సర్వీస్ మెయిన్ ఆబ్జెక్ట్గా పెట్టుకొని దిస్ ఆర్గనైజేషన్. We all served in other organization. I was the president also for ATA. ATAలో కూడా మీరు? I was the president committee. And so lot of people for various reasons wanted to form another organization, like-minded people. తోనే వచ్చి అంటే నేను ఎక్కడైనా అదే క్వశ్చన్ అడుగుతారు, వై అనదర్ ఆర్గనైజేషన్ అంటే మై సింపుల్ ఆన్సర్ ఈజ్ వై నాట్. బేసికలీ వీ హ్యావ్ సో మెనీ తెలుగుస్, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 400,000 తెలుగుస్ ఉన్నారు ఇక్కడ, 10 కోట్లు. సో చేయాలంటే దెర్ ఇస్ సో మచ్ టు డూ. ఈవెన్ 4 ఆర్గనైజేషన్స్ కాదు, ఇంకో 2 ఉన్నా కూడా as long as their motive is to serve people, there is plenty of opportunities for everybody to work. ఆ ఉద్దేశంతోనే ఆల్ లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ఈ ఆర్గనైజేషన్ ఫామ్ చేశాము. బట్ ఇట్ క్విక్లీ ఇట్ గ్రూ. ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000 members వరకు ఉన్నారు మా ఆర్గనైజేషన్లో. And we have undertaken lot of community service projects in United States. ఏది హెల్త్ క్యాంప్స్ అని పెట్టాము ఆడ కూడా. Lot of elderly people are there. Some people don't have access for good medical and all that. They can, they all came and took some test అవి. అలా డిఫరెంట్ సిటీస్లో పెట్టడము. జాబ్ ఫేర్స్ అని ఈ మధ్యలో చాలామందికి జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. We arrange these job fairs where employers and employees, potential employees, both can come there and have this exchange of these things అన్నట్టు. అలాగనే ఇంకా విల్ అండ్ ఎస్టేట్ అని ఆ ప్లానింగ్, ఆ సెమినార్స్. తర్వాత ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వి అరేంజ్ సెమినార్స్ విత్ ద ఇమిగ్రేషన్ అటార్నీస్. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకొని తర్వాత స్పోర్ట్ ఈవెంట్స్ కూడా మనోళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్రికెట్ అంటే still they follow all the cricket.
సో వాళ్ళకు ఒక అవెన్యూ మాదిరిగా ప్రొవైడ్ చేసి వీ హ్యావ్ కండక్టెడ్ 4 మేజర్ క్రికెట్ టోర్నమెంట్స్. అండ్ చాలా బాగా 12 టీమ్స్ కేమ్ అండ్ పార్టిసిపేట్ చేసి బేసికలీ ఇట్ జస్ట్ క్రియేట్స్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్, బ్రింగింగ్ ఆల్ తెలుగుస్ టుగెదర్ అండ్ ప్లేయింగ్ అని. సో ఇటువంటి యాక్టివిటీస్ చాలా చేస్తూ వస్తున్నాం అన్నట్టు. తర్వాత ఇప్పుడు ఈ డిసెంబర్లో వీ వాంట్ టు ఎక్స్టెండ్ దట్ టు హియర్ నాటా సేవా డేస్ అని, దట్స్ ద ఐడియా పెట్టుకొని ఇట్స్ వీఆర్ హ్యావింగ్ ఏ 8-day టూర్ ట్రావెలింగ్ టు 5 districts స్టార్టింగ్ తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టు నెల్లూరులో అక్కడ హెల్త్ క్యాంపు, అక్కడి నుంచి గుంటూరు నుంచి వీఆర్ గోయింగ్ టు వరంగల్, యాక్చువల్లీ పర్కాల్లో ఉంది, అండ్ నుంచి నిజామాబాద్, దట్స్ అనదర్ క్యాంప్ దేర్. Then we are going to Nalgonda. That's where we are undertaking 23 water projects, these RO plants. So ఇటువంటి ప్రాజెక్ట్ చేసుకొని 29th is the last day. ఆ డేన we have different activities. Morning activities నేమో we are having business seminar. One of our own member, he himself is a billionaire, very successful businessman, is going to give a topic, how to become a successful entrepreneur. So our topic మీద we are having a business seminar, then that followed with the medical seminar and Kavi Sammelanam ani. We invited 25 eminent poets and each one will talk 2-3 minutes on a topic given to them. Our programs, తర్వాత ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. అక్కడ we are giving scholarships to 118 students. We picked up 5 top students from each district, 23 districts నుంచి. అది ప్లస్ సమ్ అవార్డ్స్, లైఫ్ టైమ్ అవార్డ్స్. ఏవిఎన్ రెడ్డి గారు, మీ మిగతా వివరాలు అంటే మీరు చేయబోయేటటువంటి సేవా కార్యక్రమాలు తెలుసుకునే ముందు ఒకసారి జితేందర్ రెడ్డి గారిని కూడా అడుగుతాం. మీ పర్సనల్ విషయాలు కూడా ఒకసారి తెలుగు1.com. తప్పనిసరిగా థ్యాంక్స్ అండి. పుట్టింది కరీంనగర్లో, కరీంనగర్ మిషన్ హాస్పిటల్లో. ప్రాథమిక విద్య అంతా జగిత్యాల చేయడం జరిగింది. 5వ తరగతి నుంచి వెళ్ళి BA వరకు హైదరాబాద్లో చేయడం. 1975లో అమెరికా తరలి వెళ్ళడం, అక్కడ MBA చేయడం, ఉద్యోగాలు చేస్తూ బిజినెస్లో స్థిరపడడం, చేసే వ్యాపారం రియల్ ఎస్టేట్. మ్యారీడ్, వైఫ్ పేరు రీత, 2 పిల్లలు పూజ, మేఘన. బోత్ ఫినిష్డ్ కాలేజ్. 2 న్యూయార్క్లో ఉంటారు, న్యూయార్క్లో పనిచేస్తారు, మ్యాన్హాటన్లో. My older daughter is a risk consultant. My younger one is she's a MPS CPA. She works for an hedge fund. She's an assistant controller in that division. యాక్చువల్గా చెప్పాలంటే పంచుకొని తింటే ఒక్క రొట్టె సరిపోతుంది, ఒక్కరే తింటే 10 రొట్టెలైనా సరిపోదు. మరి స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇతరులకి సేవ చేయాలి అనే భావం కలగడం కూడా ఒక గొప్ప విషయం. అమెరికా లాంటి దేశంలో సుస్థిరంగా స్థిర నివాసం ఏర్పరచుకొని ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ కూడా తోటి వారికి ఏదో చేయాలి అనే ఆశయంతో ఈ నాట పుట్టుకురావడం అనేది అద్భుతం. జితేందర్ రెడ్డి గారు, మీరేమంటారు? అసలు మీ సంస్థలో మీరు అంటే నాటాలో చేరాలని మీకు ఎందుకు అనిపించింది? ఏవిఎన్ రెడ్డి గారు లాగానే నేను కూడా నాటా మాజీ అధ్యక్షుడు అండి. గత నవంబర్ 21వ తేదీన ఒక కొత్త సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుంది యోచన చాలామందికి కలిగింది. మార్పు రావాలి అంటే సంఘం లోపల ఒక కామన్ గ్రౌండ్స్ ఉండాలి. సేవ చేసినా కూడా ఆ ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ ఆ సంఘ సేవక కానీ ఆ వేవ్ లెంత్ కానీ సరిగా ఉండాలి. అలాగనే నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా దెర్ షుడ్ బి కంపాటబిలిటీ ఆఫ్ మైండ్స్. ఆ విషయం చాలా క్షుణ్ణంగా ఆలోచించి నవంబర్ 21వ తారీఖు నాడు లాస్ట్ ఇయర్ 2010లో 50 మంది ప్రధానమైనటువంటి లీడర్స్ను మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళందరూ హ్యూస్టన్లో సమావేశం జరిగింది. జరిగిన తర్వాత ఆ రోజు నాడే ఒక నిర్ణయంకి వచ్చాం. నిర్ణయంకి వచ్చి నాటా అనే కొత్త సంస్థ ప్రారంభిద్దాం. దానిలో వచ్చినటువంటి పెద్ద వ్యక్తుల లోపల ప్రేమ్సాగర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, డెన్వర్ శ్రీనివాస్ రెడ్డి, చీజ్ రెడ్డి గారు అంటారు, ఏవిఎన్ రెడ్డి గారు, మేము, హరినాథ్, చాలామంది 50 మోస్ట్ వన్ ఆఫ్ ద ఎమినెంట్ లీడర్స్ రాగానే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. వారి అధ్యక్షతతో స్టార్ట్ చేశాము. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, సహజం. అలాగానే ఒక సంస్థ పుట్టినప్పుడు కూడా ఎందుకు పరిమళించకూడదు
సంస్థ ఏ విధంగా పరిమళించగలుగుతుంది, ఆ ప్రాథమిక ఉద్దేశాలు ఏంటిది అని ఒక సమయం వృధా చేయకుండా రైట్ ఆఫ్ ద బ్యాక్ అమెరికాలో చేయడం చెప్పింది, వివరించారు కొన్ని. ఇండియాకు వచ్చాం రాకముందు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఉదార బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరి ఖర్చు చేసిన డబ్బు సంస్థ ద్వారా ఒక మంచి ఉద్దేశంతో కలిసి సంఘానికి కావాల్సినటువంటి ఉపయోగకరమైన ప్రాజెక్ట్స్ చేయడం నాందిగా ఇది మొదలుపెట్టాం. ఈ మొదలైనది ఇది జరుగుతూనే ఉంటుంది. ఏదైనా మొదటి సంవత్సరం ప్రతి ఒక్కరి కళ్ళు ఎనీథింగ్ దట్ కమ్స్ ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. కొత్తగా వచ్చారు, న్యూ బ్లాక్ ఆన్ ద కిడ్, వీరు ఏమి చేస్తారు అనే ప్రశ్న వారిది. ఎలా చేస్తారు ప్రశ్న వారిది. చేయాలన్న తపన మాకుంది, చేసి చూపెట్టే బాధ్యత మాది. ఆ బాధ్యతను గుర్తుంచుకొని ఇప్పుడు మేము హైదరాబాద్కు వచ్చాం. ఆ వివరాలని మీకు వారు తెలియజేస్తారు. మాకు జూన్లో కన్వెన్షన్ ఉంది, అక్కడ కూడా ఏం చేస్తామో మేము కూడా తెలియజేస్తామండి. చక్కగా చెప్పారండి మీ ఉద్దేశం అనేది. అందుకే అంటారు విజేతలు ఎప్పుడు కూడా విభిన్నమైన పనులు చేయరు, పనులను విభిన్నంగా చేస్తారని. అంటే మరి ఆట తానా చాలా ఫేమస్ సంస్థలు, వాటితో పోల్చుకొని నాటా కూడా ఒక సంస్థగా అభివృద్ధి చెందుతూ ఉంది అనటానికి కారణం ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. దానికి కొన్ని కారణాలని మనం ఏవిఎన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ సంస్థ ఏ విధమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తుంది? మెయిన్లీ ఇంతవరకు ఎవ్రీబడి కైండ్ ఆఫ్ టాక్డ్ అబౌట్ ఇట్, బట్ బికాస్ ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, వేరే ఆర్గనైజేషన్లో ఉంటుంది కదా. కానీ చేయడం అనేది మాత్రం ఈ 1 year లోపల, యాజ్ ఐ మెన్షన్డ్, we have undertaken lot of community service projects. So ఇది ఫస్ట్ మీటింగ్లోనే that we have taken as a motto that to serve the mankind. సో ఆ ఉద్దేశంతోనే మెయిన్గా తీసుకొని, అఫ్ కోర్స్ ప్రమోటింగ్ అవర్ కల్చర్, హెరిటేజ్, దోస్ థింగ్స్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఈస్ డూయింగ్, we also do. I mean, that's part of it. We are having a conference and in which we'll do lot of cultural activities. But besides that, ఇది మెయిన్గా తీసుకున్నాం కాబట్టి అందరి ఫోకస్ దాని మీదనే ఉంది. అండ్ నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, అంటే వీ హెవెంట్ ఫోకస్ లైక్ దట్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఈ సర్వీస్ అనేది, దట్స్ వాట్ ఎవ్రీ మీటింగ్ వి టాక్ అబౌట్ సర్వీస్, అండ్ ఎవ్రీబడి ఫోకస్ ఆన్ దాట్. అండ్ చాలామంది వచ్చి లైక్ ఎగ్జాంపుల్ వాటర్ ప్రాజెక్ట్స్ అన్నాం, సో మెనీ పీపుల్, అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, అండ్ ఐఎమ్ షూర్ వీ విల్ డూ మోర్. సో అది దట్స్ ద డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ మాకు. తర్వాత అక్కడ స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ మధ్యలో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రాగానే, అన్ఫార్చునేట్లో ఈదర్ కార్ యాక్సిడెంట్ ఆర్ సంబడి కిల్లింగ్. చాలా అవుతున్నాయి. సింపుల్ థింగ్, దట్స్ వాట్ అది మేము ప్రమోట్ చేయాలని చూస్తున్నాము, ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇన్సూరెన్స్ ఎంత అండి? $15, నాట్ ఈవెన్ $10 per month. ఇట్స్ లైక్ ఈటింగ్ 1 meal. తీసుకుంటే యూ కెన్ గెట్ 200,000, 100,000 ఇన్సూరెన్స్, అండ్ దట్ కెన్ రియల్లీ హెల్ప్ ఇన్ ఎ సిచ్యువేషన్ లైక్ దట్. ఇప్పుడు ఫ్యామిలీ ఇక్కడ అన్ని మొత్తం సెల్ చేసి వాళ్ళని పంపిస్తారు. అండ్ ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్ టు లూజ్ ఎ చైల్డ్, అండ్ ఈవెన్ మోర్ అన్ఫార్చునేట్ ఫర్ దెమ్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. సో దిస్ వే అట్లీస్ట్ అక్కడ కాగానే ఏం చేస్తామంటే ఇమీడియట్లీ వి గో అండ్ రేస్ సమ్ మనీ అండ్ ఆస్క్ పీపుల్, బట్ హౌ మెనీ టైమ్స్ కెన్ వి డూ దట్? So just having a life insurance, such a simple thing. If they can't afford, we can find a sponsor. I mean, this is nothing. Providing $10 is cheaper than sending a body here, spending thousands of dollars. So atvanti tarvata ippudu simple example, one father called me, I mean not called, he sent me an email. Ma amma veltundandi Chicago lo, meer edanna help cheyagalutara. It's a simple thing. Definitely, I mean, this is everywhere we have network. So immediately we provided somebody to go to the airport, pick her up and take her to the university. I mean, how much time it takes. But these are the small things, but it really helps. Correct. This is what we are promoting. And community service, my committee chairperson is really has a passion for this. Chaala mandi recruit chesadu. ఎక్కడ ఏదైనా సంథింగ్ ఏదైనా బ్యాడ్ హ్యాపెండ్, ఇమీడియట్లీ హీ రియాక్ట్స్. He sends a team there and try to help them.
ఒక అట్లీస్ట్ ఒక 10 cases అన్న దిస్ కమిటీ వెంట్ దేర్ అండ్ ఆఫర్డ్ దేర్ హెల్ప్. In many cases, they even provided how to take the body or how to provide different kinds of. So it won't మనం స్టార్ట్ చేస్తే our aim is that it will improve. ఇంకా ముందు చాలా చేయగలుగుతామేమో అన్న ఉద్దేశంతో that's the main difference I can say. I mean, యాక్చువల్గా పొలిటికల్ పార్టీలు అభివృద్ధి చెందడం, ఎన్నో పార్టీలు రావడం మనం చూస్తున్నాము. అవన్నీ హర్షణీయమో కాదు మనం చెప్పలేం, కానీ సేవా సంస్థలు ఇలా అందరికీ సేవ చేయాలి అనే అభిప్రాయంతో పుట్టుకొస్తున్నవి. మీ సంస్థలు నెంబర్ ఆఫ్ సంస్థలు పెరగడం వల్ల రీచబుల్గా ఉంటారు మీరు, నేను అనుకోవడం. మెంబర్స్ అందరికీ కూడా రీచబుల్గా ఉంటారు. పోటీ పడి మీరు కూడా వర్క్ చేయడానికి మెంబర్స్ అందరికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనిపిస్తుంది. సో ఇన్ని సంస్థలు అవసరమా అనుకునే వారికి మీ చెప్తున్నటువంటి ఆన్సర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో చాలా అభినందించాలండి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు. తర్వాత మీరు మాటల్లో చెప్తున్నారు, మా ఇంట్లో అందరు తెలుగు మాట్లాడతాము, మనవరాళ్ళు కూడా చాలా సంతోషించాలి. ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఆంధ్రాలో కూడా ఎక్కువ మంది ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి పిల్లలు తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో మాట్లాడు ఏంటది తెలుగు అంటున్న ఈ రోజుల్లో చక్కగా మీరు ఇంట్లో అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ అయినా పిల్లల చేత తెలుగు మాట్లాడిస్తున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. మరి అక్కడికి వస్తున్న తెలుగు వారికి లేదు తెలుగు అభివృద్ధి చేయడానికి ఎలాంటి పనులు చేస్తున్నారు? See, language is one of the things. I mean, to preserve our culture, and there are so many other things besides just the language. Of course, language is the means of communication. ఇప్పుడు అక్కడ ఉండి లాంగ్వేజ్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్, బికాస్ యూ ఆర్ లివింగ్ దేర్, యూ హ్యావ్ టు లర్న్ ద లోకల్ లాంగ్వేజ్, యూ హ్యావ్ టు మనం పని చేయాలన్నా స్కూల్కి పోవాలన్నా. సో వీ కెనాట్ కాన్సన్ట్రేట్ టోటల్లీ ఆన్ లాంగ్వేజ్. బట్ సేమ్ టైమ్ లర్నింగ్ లాంగ్వేజ్ ఇట్ హెల్ప్స్. ఇప్పుడు ఇండియాకి వస్తారు, గ్రాండ్ మదర్స్తో గ్రాండ్ ఫాదర్స్తో మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలంటే దే ఎంజాయ్ టాకింగ్ దట్. సో ఆ లెవెల్ వరకు మాత్రం తప్పకుండా టీచ్ చేయాలని. బట్ మోర్ దాన్ దాట్, see, that's that every time I tell, we have to get the best of the two worlds. See, akada there are a lot of good things to learn. Discipline ankondi, the education and a lot of things there, the way they work and all that, that's how they advanced that country. So avanni akka nerchukochu, but mana culture lo there is lot of values, marriage value ankondi, family values, festivals ivanni. So ivi kuda preserve cheyatam etla ma pillalaku adukorke we always tell them, do the best, you learn from both and then adopt both, then you will be the perfect. Basically. Correct. So iటువంటి మన సంస్థ ద్వారా we want to communicate to our children. So మీ మీటింగ్స్ అప్పుడు తెలుగులో మాట్లాడుకుంటారా కనీసం మెంబర్స్ కలిసినప్పుడు? అది దిస్ ఇస్ ఆల్వేస్ టాపిక్. ఇప్పుడు నేను మాట్లాడినట్టే అది ఒకసారి ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాం. సో సంబడి ఎల్స్ రిమైండ్స్ us ఇమీడియట్గా మనం తెలుగులో మాట్లాడుకోవాలి, తెలుగు మీటింగ్ అంటే మళ్ళీ ఐ మీన్. బట్ దెన్ చెప్తానండి, అంటే అఫ్ కోర్స్ తెలుగు మాట్లాడటము, దాన్ని ప్రోత్సాహం చేయడము, ఇట్స్ గుడ్. యాక్చువల్లీ నాకు ఎవరైనా తెలుగులో మంచి తెలుగులో మాట్లాడుతుంటే ఐ రియల్లీ ఎంజాయ్. బట్ సేమ్ టైం మాట్లాడేటప్పుడు సమ్ టైమ్స్ ప్యూర్ బిజినెస్ మాట్లాడాలంటే ఇంగ్లీష్లో వీ కెన్ కమ్యూనికేట్ బెటర్, బికాస్ 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, అలవాటు అయిపోయింది. తెలుగులో మాట్లాడాలంటే లుక్ ఫర్ వర్డ్స్, ఐ మీన్ ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా వస్తుంటుంది. సో అందుకొరకే అదే మెయిన్గా తీసుకోకుండా, బట్ వీ ట్రై టు ప్రమోట్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ అదర్ థింగ్స్. అదన్నట్టు మెయిన్గా మన ఆర్గనైజేషన్ అంటే దట్స్ వాట్ అవర్ ఎయిమ్ ఇస్ టు ప్రమోట్ దోస్ థింగ్స్. తర్వాత ఇండియాలో హ్యూమన్ రిసోర్సెస్కి తక్కువేం కాదు, కానీ ఫండ్స్ డైవర్సిఫికేషన్, తర్వాత చెప్పాలంటే అసలు సక్రమంగా ఎలా నిధులు చేరుతున్నాయి, లేదా సక్రమంగా మనుషులందరికీ కూడా కనీస సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అనే చోటనే డిఫరెన్స్ వస్తుంది అని అంటారు. అది ఎలా నివారించవచ్చు అని మీరు అనుకుంటున్నారు? అది కూడా మళ్ళీ డిసిప్లిన్. ఇప్పుడు మా దగ్గర యునైటెడ్ వే అని ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ కంపెనీస్ దే పార్టిసిపేట్ ఇన్ దట్. And the basic thing they say is every dollar they collect, they spend 95 cents or even more towards the charity work. The other administration, very small. Whereas in other places, it's other way around. Almost 50% goes. Okay. So adi kaakunda ante it needs passion and dedication annattu. Ippudu ikkada kuda chaala samsthalu unnai gaani, but how much money is really going to the cause అనేది ఉంటే దెన్ వీ కెన్ సర్వ్ బెటర్. ఇప్పుడు అక్కడ ఏ చారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు అందులో చేరే వాళ్ళు దే కమ్ విత్ ఓన్లీ వన్ ఇంటెన్షన్ ఆఫ్ సర్వింగ్. సో అందుకొరకు దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్. మరి ఇక్కడ అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్
ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ దిస్ కార్పొరేషన్స్, different people are doing this community services coming, but it's not like what is there over there. I mean, that's the difference I can see. సో అది వచ్చి ఆ కమిట్మెంట్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ కెన్ సర్వ్ బెటర్. తర్వాత మన వాళ్ళకి ఇంకా అది ఇట్స్ నాట్ కమింగ్ ఇన్ అవర్ కల్చర్. మనది అక్కడ ఎట్లా అంటే వాట్ ఎవర్ దే ఎర్న్ ఒక 10% డొనేట్ చేయాలి. ఇట్స్ అ థంబ్ రూల్. అంటే 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ ఇస్ లాట్ ఆఫ్ మనీ. మన దగ్గర ఇక్కడ ఎట్లా అంటే మన పిల్లలకు ఎవ్రీథింగ్ వీ వర్క్, ఇట్ హ్యాస్ టు గో టు అవర్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్. అదే ఆ కల్చరల్ చేంజ్ వచ్చినప్పుడు ఐ థింక్ వీ కెన్ డూ బెటర్ హియర్ ఆల్సో. బట్ ఇట్స్ కమింగ్. ఐఎమ్ సీయింగ్ దట్ డిఫరెన్స్ నౌ. there are a lot of charitable activities are going on here also. అట్లా రీచ్ కావాలంటే ఐ థింక్ ఇట్ హ్యాస్ టు కమ్, చేంజ్ ద కల్చర్ బేసికల్లీ. తర్వాత నాటా పుట్టి 1 year అయింది కదండి. మీరు దీంట్లో ఫస్ట్లో ఏదైనా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే ఉంటాయి కదా సంస్థల మధ్యలో పోటీతత్వం ఉంటుంది, తర్వాత లేదు ఫండ్స్ మొబిలైజేషన్లో కానీ, తర్వాత మెంబర్స్ కోఆపరేషన్లో కానీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి మీరు అలాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా? దిస్ ఈస్ ఐ మీన్ సర్ప్రైజింగ్లీ ఇట్ జస్ట్ టుక్ ఆఫ్. ఐ మీన్ మేము లాస్ వేగస్లో జనవరిలో స్టార్ట్ చేశాము. అండ్ జస్ట్ ఈవెన్ బై నోయింగ్ ఓన్లీ, వీ డిడ్ంట్ ఈవెన్ ఇన్వైట్, about 200 people came and they wanted to join in the organization. Of course, everybody joined. And then within 2 months, the membership drive went so fast, and lot of people, additional regional coordinators, Madagara, we have 29 directors in our board, then 5 advisory council members, and then we have community, different committee chairs for different activities like cultural and community services, education, 16 committees ఉన్నాయి, వాటికి committee chairs. Then we have regional vice presidents. వీటన్నిటికీ సర్ప్రైజింగ్లీ కొత్త ఆర్గనైజేషన్లో there was competition, అంటే healthy competition, and there were so many members to choose. So naturally we picked the best this time, and others will get opportunities. And to have that many people coming forward to serve, and it was a pleasant surprise for us. దాని తర్వాత చెప్పాను కదా, వితిన్ 4-5 monthsలో the number was going like every month, hundreds of people were joining. Like I said, already we reached 5,000 less than 1 year. And ఇప్పుడు మిగతా సంస్థలు ఉన్నాయి కదా, it took lot of time, almost 10 years to reach that number. So basically our message people are liking, that whatever we are giving a message, because of that I think people want to join and serve. So far I mean really it's in a healthy competition tappa vere problems anedi em ledhu. Lot of people want to serve, which is good actually. Inta mandi volunteers raavadamu, serve cheyadamu, everybody will get opportunity. It's going well, and I hope it will continue. అంటే నాటా సంస్థకి బ్రాంచెస్ కూడా ఉన్నాయండి అక్కడ అమెరికాలో? ఒకటే సంస్థ ఉంటుందా? ఒకే చోట సమావేశం అవుతారా, లేకపోతే సబ్ బ్రాంచెస్ కూడా ఉంటాయి దానికి? మాతృ సంస్థ అంటూ 1 ఆఫీస్ ఉంటుంది. ఓకే. రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్ అని ప్రతి 2-3 స్టేట్లకు రీజనల్ వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఆ స్టేట్స్ లోపల జరిగే ఆపరేషన్స్ అన్ని వారు కండక్ట్ చేస్తుంటారండి. ఇండియాలో మీకు ఎవరైనా? ఇండియాలో రిప్రజెంటేటివ్ ఉన్నారండి. ఇక్కడ ద్వారకనాథ్ రెడ్డి అండ్ గోపీనాథ్ రెడ్డి ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. తెలుగు అసోసియేషన్ అన్నప్పుడు హైదరాబాద్ పనులు తప్పనిసరిగా ఉంటాయి. సో ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన పనులు వారిద్దరు చేస్తారండి. యాక్చువల్గా ఫండ్స్ మొబిలైజేషన్ అనేది మీకు అమెరికాలోనే జరుగుతుంది, రైట్? అవి మీరు ఇక్కడ అంటే ఎలా మీరు సేవా సంస్థల కోసం కేటాయించాలి అని మీరు డిసైడ్ చేసుకుంటారు? రైట్. ఇప్పుడు ఈ వాటర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, we joined Rotary Club, another very good organization. We like their principles and all that. So వాళ్ళతో కలిసి we are doing some of these projects together. That way locally we have the support already, and they are doing all the groundwork. They are looking which is the best place, where the facilities are there, and also they will supervise the construction. Then also they will see that it implements properly and operates properly. So aటువంటి help తీసుకొని, and then we are joining them. So that way we are having a built up network in this country. తర్వాత స్కాలర్షిప్స్ కూడా we tried before with other organizations. మేమే పిక్ చేసుకొని స్టూడెంట్స్ను స్క్రీన్ చేయటము,
it became so difficult, and also a lot of criticism was there. So this time we went to state board. Okay. We asked, they have already, everything is there. I said, give us the top 5 students from each district. And everything is black and white, with the marks and everything. So nobody can question. So we do use, resources here. And then, of course, the sponsors and everything is, from there. They donate the money and we bring the money here and distribute. So that's how, we are doing these projects. In the future, if we do more and more, naturally we have to register here and then probably transfer the funds and everything. ఇక్కడ చేసి అప్పుడు ఇంకా పెద్దగా చేయాలంటే ముందు అలా చేయవలసి వస్తుంది. అంటే మీరు యాక్చువల్గా ఒక 1 yearకి ఒకసారి ఇండియా రావడం జరుగుతుందా? 1 yearకి ఒకసారి రావాలని అది ఇప్పుడు ఇంకా దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ కదా. As a president, this is what I wanted to do. I'm sure next president will have their own, everybody will come up with their agenda or their goals, what they want to do అని. ఇండియాలో ఇప్పుడు మీరు హైదరాబాద్ అంటే బేసిక్గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. అంటే మీది విస్తృతపరిచి మీరు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఏమైనా చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇతర రాష్ట్రాలు కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. తమిళనాడులో కానీ, కేరళ కానీ, కర్ణాటకలో కానీ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే లేదండి. రైట్ నౌ we అంటే are not expanding to any other, but we do welcome all the Telugu, especially conference వస్తుంది కదా. We will send information. Already we get lot of inquiries from different countries like Malaysia and different people. And this is going to be, Jitendra, you will expand on that. But manchi convention center. Jitendra, why don't you expand on conference, what we will do? కన్వెన్షన్స్ అని ఒక ప్రెసిడెంట్ హయాంలో ప్రెసిడెంట్ గారు 2 సంవత్సరాలు ఉంటారు. ఓకే. ఒకసారి వారున్న ప్రథమ సంవత్సరం డిసెంబర్ లోపల ఇండియా రావడం జరుగుతుంది. 2వ సంవత్సరం లోపల జూన్ ప్రాంతంలో కన్వెన్షన్ చేస్తారు. ఓకే. కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దిస్ ఇస్ హూ వీఆర్, ఇది మా నాట సంస్థ, మేము చేసే ఈ 2.5 రోజుల పండుగ ఇది అని ఒక సంస్థకు ఉన్నటువంటి మంచితనమే కానీ, సత్తా అనుకోండి కానీ, ఆర్ డిస్ప్లే ఆఫ్ అవర్ టాలెంట్ అనుకోండి, 2.5 రోజులు ఒక తెర తెరిచి ప్రపంచం మొత్తంకు ఇది నాట అని ప్రచారం చేసేటటువంటిది కన్వెన్షన్. ఆ కన్వెన్షన్లో 2.5 daysకు ఒక ప్లేస్ బుక్ చేయడం, కన్వెన్షన్ సెంటర్స్ అంటారు, వసతులు కల్పించడం జరుగుతుంటుంది. అదృష్టవశాత్తు హ్యూస్టన్ ఏదైతే కన్వెన్షన్ సెంటర్ మేము చేస్తున్నామో ప్రాబబ్లీ ప్రపంచం లోపల యూ కెన్ సే ప్రాబబ్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కన్వెన్షన్ సెంటర్. వసతులు అంత బ్రహ్మాండంగా ఉంటాయి. హోటల్ వసతులు, కన్వెన్షన్ వసతులు అవన్నీ చక్కగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు ఇండియాకు వచ్చాం. ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇవి సేవ చేయడమే కాకుండా కన్వెన్షన్కు కావాల్సినటువంటి కల్చరల్ సైడ్ అనుకోండి, స్పీకర్సే అనుకోండి, కవులే అనుకోండి, చిత్రకారులే అనుకోండి, ఈ టాలెంట్ను కొంతమంది తప్పనిసరిగా తీసుకురావాల్సి వస్తుంది. వీ కెనాట్ ప్రొవైడ్ ఆల్ దాట్. కన్వెన్షన్లో హైలైట్స్ ఏంటి? అఫ్ కోర్స్ కల్చరల్ మీద చాలా మటుకు ప్రామినెన్స్ ప్లేస్ చేస్తారు. కానీ బిజినెస్ సెమినార్స్, విమెన్ సెమినార్స్, టెక్నాలజీ సెమినార్స్, సాహిత్యం, ఇష్టాగోష్ఠి, హెల్త్, ఇటువంటి రకమైన సెమినార్స్ 2 రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయండి. ఆ స్పీకర్స్ అండ్ కంటెంట్ ఇస్ లిటరలీ వరల్డ్ క్లాస్, వెరీ ఇన్ఫర్మేటివ్. ఇది ప్రతి ఒక్కరికి చేస్తుంటారు. కానీ ఇప్పుడు నాట అనేది ఏంటంటే క్షుణ్ణంగా ప్రతి దానిలో చాలా గొప్పగా చేయాలి. ఇప్పుడు ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, సంస్థ స్టార్ట్ చేశారు, వారు అధ్యక్షులు అండ్ ప్రథమలు చాలామంది ఉన్నారు. దాని మీద మీకు ఒక ఉదాహరణ చెప్తాను. టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐల్ టెల్ అబౌట్ యూ అంటాను. కరెక్ట్. అలాగనే నాటలో ఎవరు జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ అయ్యడానికి కారణం ఏంటి అంటే ఎవరు జాయిన్ అయ్యారు? ఫస్ట్లో 50 మంది ఏదైతే హ్యూస్టన్కి వచ్చి ఒక సంస్థ స్టార్ట్ చేస్తామో అన్నప్పుడు మొత్తం ద హోల్ తెలుగు ప్రపంచం అమెరికాలో వాచ్ చేస్తున్నది ఎవరు జాయిన్ అవుతున్నారు. ఒక్కసారి ఆ 50 మంది అందులో దిగిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సంస్థ అనేది డెఫినెట్లీ టేక్ ఆఫ్ అవుతుంది. ఆ విధంగా అందరూ రావడం జరిగింది. ఇప్పుడు ఇక హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా చాలామంది కళాకారులు వస్తూనే ఉంటారు. వాళ్ళకు తెలుసు అమెరికాలో జరుగుతున్నటువంటి సంస్థలేని కొత్త, వాళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉన్నాయి. నాట అంటే చాలా బ్రహ్మాండంగా చేస్తుందని మేము ప్రప్రథమంగా లీడర్షిప్ రోల్ తీసుకుంటున్నాం.
అంటే మాది మార్గదర్శకులు అనుకోండి. ఏ విధంగా మేము సెట్ చేస్తామో ఫ్యూచర్లో ఆ విధంగా చాలా మటుకు పోతుంది. సో ఆ బాధ్యత అనేది మా భుజాల మీద చాలా మటుకు ఉంది. ట్రాన్స్పరెన్సీ ఉంది, ఫెయిర్నెస్ ఉంది, కావాల్సిన టాలెంట్ ఉంది, ప్రెషర్ ఉంటుంది. అన్నికి తట్టుకొని ప్రపంచానికి మేము తెలియజేసేది ఏంటంటే మీరు మాకు ఇచ్చే అవకాశంతో మీకు తప్పనిసరిగా మీ మన్ననలను మేము తప్పనిసరిగా గెలుచుకుంటామండి. మీ హృదయాలను గెలుచుకుంటాం, మీ మన్నలను గెలుచుకుంటాము. ఇది ఒక గొప్ప సంస్థ అనే పేరు తెచ్చుకోవాలి. అది మాకు కావాల్సింది. అది తప్పనిసరిగా మేము నెరవేరుస్తాము. అంటే జూన్లో జరగబోతుంది. ఇది June 29th, 30th and July 1. ప్లేస్ హ్యూస్టన్, కన్వెన్షన్ సెంటర్ పేరు జార్జ్ ఆర్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్. అది ఎక్కడ జరుగుతుందండి. ఇక్కడనే హర్నాథ్ రావు గారు ఉన్నారు, వారు కో కన్వీనర్. వారు కూడా పెద్ద లీడర్ కన్వెన్షన్లో. మీ టీవీ ద్వారా కూడా తెలియజేయడం ఏంటంటే కళాకారులు పుట్టగా మేము ప్రత్యేకంగా వెనుకబడ్డ కళలు కూడా ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నాం. సో ఇప్పుడు టీవీ చూస్తున్న ప్రేక్షకుల్లో కూడా హరికథ, బుర్రకథ, అంతరించిపోతున్న కళల లోపట ఒక వారు వచ్చి ప్రజల్లో ఉత్సాహం, చైతన్యం కొలిపేటువంటి కళాకారులు ఎవరైనా ఉంటే, అయ్యో ఇండియాలో ఆదరణ లభిస్తలేదు, ఇక్కడ అంతరించిపోతున్న ఆశ నిరాశ అవుతుంటే ఆ ఆశను మేము నిజం చేస్తామండి. వాళ్ళ కళలు పండిస్తాం. ఒక ఆర్టిస్ట్ని చూపెట్టండి, వెనుకబడ్డ కళ మాకు నచ్చితే తప్పనిసరిగా వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు గుర్తించి వాళ్ళని చేయదలుచుకున్నాం. సో ఇక్కడ సేమ్ థింగ్ అండి. కళాకారులు కూడా ఎక్కడుంటే గోపి గారు ఉన్నారు, ద్వారకనాథ్ రెడ్డి గారు ఉన్నారు, మేమందరం ఉంటాం. ఇంకా నెక్స్ట్ 10-20 days మమ్మల్ని అప్రోచ్ అయితే మేము తప్పనిసరిగా. ఏవన్ రెడ్డి గారు, అంటే తెలుగు వారు ఏ పనులు చేస్తే ఫేమస్ అవుతారు? అమెరికాలో ఉంటున్నారు, చాలా మందితో మీకు పరిచయాలు ఉంటాయి. సో తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చాక ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది, ఏవి చేస్తే ఫేమస్ అవుతారు? బేసికల్లీ దట్ కంట్రీ అండి, నేను ఎన్నో కంట్రీలు విజిట్ చేశాను. బట్ ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్. ఓకే. అంటే మేమందరము ఆల్మోస్ట్ ఎవ్రీబడి $8 పట్టుకొని వెళ్ళాము. బేసికల్లీ అప్పుడు అలౌ చేయకపోయేది ఫారెన్ కరెన్సీ. సో గోయింగ్ దేర్ విత్ ఆల్మోస్ట్ నథింగ్ బేసికల్లీ. అండ్ ఐ వుడ్ సే ప్రౌడ్లీ దట్ బిగ్ మెజారిటీ, I mean, even I would say, just quoting a number, 90% of the people are doing well. Basically, అదేంటంటే అక్కడికి వెళ్ళగానే ఏదో ఆటోమేటిక్గా ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది. తర్వాత మనం దూరం వచ్చాం కదా, సర్వైవల్, ఎలా సర్వైవ్ అవుతాము. అదే ఇక్కడ ఉంటే సేమ్ పీపుల్, ఇక్కడ నుంచి వెళ్ళాం కదా, ద హోల్ థింకింగ్ చేంజెస్ చేసి ఎలా మనం చేయాలి, పైకి రావాలి అని ఆ ఉద్దేశంతో చేస్తే, like I said, it's so successful, everybody is doing good. మాకు అనిపిస్తుంది అరే మనం ఇదే పనులు ఇదే థింకింగ్తో అక్కడ ఉంటే కూడా ఐఎమ్ షూర్ వీ కుడ్ హ్యావ్ డన్ సేమ్ థింగ్. కానీ తర్వాత ఇండివిజువల్ మీద ఉంటుందండి, ఎలా రావాలి అంటే మన దగ్గర అక్కడ మాత్రము దట్స్ వన్ థింగ్ ల్యాకింగ్. మన నాట్ ఓన్లీ తెలుగుస్, ఈవెన్ అదర్స్ ఇండియన్స్ బేసికల్లీ ఈ జనరేషన్ వీఆర్ ఓన్లీ లుకింగ్ సెక్యూరిటీ, ఎట్లా మనం మనీ చేయాలి, హౌ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ అవర్ చిల్డ్రన్ అని చేసుకొని వీఆర్ నాట్ జాయినింగ్ దట్ లోకల్ కమ్యూనిటీ యాజ్ మచ్ యాజ్ ద అదర్ పీపుల్. వేరే వాళ్ళు ఉన్నారు అనుకోండి, స్పానిష్ వాళ్ళు ఆర్ ఈవెన్ చైనీస్ ఆర్ ఆల్సో దే ఆర్ గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్. అది మనోళ్ళు ఇప్పటికీ ఇంకా దే ఫీల్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూర్, అంటే దే వాంట్ టు ఫైనాన్షియల్లీ బి సౌండ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ ఇన్ దట్ వన్. కానీ అక్కడ పోయి ఇప్పుడు పాలిటీషియన్స్ కావడము లేకపోతే వేరే దాంట్లో చేరడం కొంచెం తక్కువ ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు స్లోగా వీ హ్యావ్ 2 గవర్నర్స్ మన ఇండియన్స్, తర్వాత ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ మెన్ సెనేటర్స్ అట్లా ట్రై చేస్తున్నారు. వీఆర్ ల్యాకింగ్ దేర్. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ చెప్పాను కదా, మాకు ఇప్పుడు సెమినార్ ఉంది, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఆర్ యాక్చువల్లీ వీ పుట్ ఇట్ యాజ్ ఎ క్యాచీ, హౌ టు బికమ్ ఏ బిలియనియర్. A billion is a lot of money, and that seminar is going to be given by a person who himself is a billionaire, Cheese Reddy andaru, Srinivas Reddy, and it's going to be very interesting. He gives very good orator. Alagane memu last time oka Telugu function ayindi Dallas lo, andaru adugutunte Prem Reddy garane meeru vinuntaru, he owns several, he runs almost 20 hospitals in West Coast. Okay. And these are big hospitals. అండ్ అయితే ఆయనను అడిగితే హీ ఇన్స్పైర్డ్ ద హోల్ అటెండెన్స్. చెప్పాడు, నేను కందీల్ అంటే మన చిన్న ల్యాంప్ పెట్టుకొని చదువుకున్నాను, ఎలక్ట్రిసిటీ కూడా లేకుండే మా ఇంట్లో,
అండ్ నేను పెద్ద ఇంటెలిజెంట్ స్టూడెంట్ను కాదు, మామూలు స్టూడెంట్. ఐఎమ్ నాట్ బ్రైట్ స్టూడెంట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. బట్ ఈ కంట్రీకి వచ్చినాక దిస్ కంట్రీ గేవ్ మీ సో మచ్ ఆపర్చునిటీస్. ఎ పర్సన్ లైక్ మీ, అన్ యావరేజ్ పర్సన్, today I own this many hospitals, and his billing is like some $3 billion or something every year. That's how much he bills. Ante there is no limit. ఆ కంట్రీలో మీరు చేయదలుచుకుంటే ఎనీబడి కెన్ డూ. సో నేను చెప్పేది అదే అన్నట్టు, ఎవరైనా కూడా దే షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. చేయదలుచుకుంటే దెర్ ఈస్ అ వే. ఐ మీన్ యూ కెన్ రియల్లీ డూ వాట్ యూ వాంట్ టు డూ దేర్. మీలాంటి వారి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా చేయటం కూడా సులభమే అని నేను అనుకుంటానండి. తర్వాత చెప్పాను కదండి, విజేతలు ఎప్పుడు కూడా విభిన్నమైన పనులు చేయరు, పనులను విభిన్నంగా చేస్తారు. మరి నాటా నుంచి మన తెలుగువన్.com స్టూడియోకి విచ్చేసినటువంటి ఏవిఎన్ రెడ్డి గారికి, జితేందర్ రెడ్డి గారికి వారి అనుభూతులను అనుభవాలని పంచుకున్నందుకు తెలుగువన్.com కృతజ్ఞతలు తెలుపుతుంది. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.